వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దక్షిణాది రాష్ట్రాల మీద హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతుందంటూ ఒకవైపున విమర్శల ఆరోపణ వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొన్న పిఠాపురం సభలో ఒక కామెంట్ చేశారు. హిందీ భాషని ఎందుకు తీసుకోకూడదని ఆయన మాట్లాడారు. గతంలో హిందీని వ్యతిరేకిస్తున్నట్టు ఆయన మాట్లాడారు. తర్వాత ఇప్పుడు హిందీ భాషని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దడం లేదంటూ ఆయన మాట్లాడిన నేపథ్యంలో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన మాజీ ఎమ్మెల్సీ పిఠాపు బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు, మాట్లాడదాం. సార్, అంటే మీరు ఈరోజు డిస్కషన్ కూడా పెట్టుకున్నారు, చర్చ ఆల్రెడీ పొలిటికల్గా అది ఒక పొలిటికల్ రాజకీయ సంబంధమైన అంశంగా మారిపోయింది. దక్షిణాది రాష్ట్రాల మీద హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అనేది కొంతమంది, అటు తమిళనాడు స్టాలిన్ కానీ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మాత్రం హిందీ భాషను రుద్దే ప్రయత్నం ఎక్కడ చేస్తున్నారు, ఇక్కడ సినిమాలని హిందీలో డబ్బింగ్ చేసుకుని అక్కడ డబ్బులు మాత్రం సంపాదించుకుంటారు, కానీ హిందీ భాషను వద్దంటారంటే ఆయన ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసలుకి భాషా విధానాన్ని గురించి, దానికి సంబంధించిన నేపథ్యాన్ని గురించి, ఇప్పటిదాకా దాని మీద జరిగిన చర్చోపచర్చల గురించి ఏమీ తెలియకుండా మాట్లాడారని నా అభిప్రాయం. ఒక స్థాయి పిల్లలు ఎన్ని భాషలు నేర్చుకోవాలి, ఏ భాషలు నేర్చుకోవాలి అనేటటువంటిది పూర్తిగా ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయం. హిందీని కావాలని, హిందీ వద్దని కాదు ఇష్యూ ఇక్కడ. ఫలాని భాషను నేర్చుకొని తీరాలి, నేర్చుకోకపోతే మీకు ఫలాని నిధులు ఆపేస్తాము అని బెదిరించడం ముందే కేంద్రం, ఇది ప్రధానమైనటువంటి ఇష్యూ. రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి ఇంకొక భాషను నేర్చుకోండి అని పెట్టారనుకుందాం, అప్పుడు ఒప్పుకుంటుందా ఆంధ్రప్రదేశ్? ఒప్పుకోవాల్సిందేనా? కేంద్రం ఏమి చెబితే అది వినడం, అదే మా విధానం అనో, వాళ్ళకు కూడా మేమేమి విధానం నేర్పినామనో చెప్పుకోవడం అనేది ఒక పెద్ద అలవాటుగా మారిపోయింది మన రాష్ట్రంలో. కానీ మేము చెప్పేది ఏమిటనంటే, ఐచ్ఛికంగా అది రాష్ట్రాలకి వదిలేయండి అని చెప్పి, మీరు జనరల్గా ఒక సూత్రీకరణ చేయండి. కావాలనంటే 3 భాషలు నేర్చుకుంటే మంచిది, ఫలాని భాష మొదటిగా ఉండాలి, ఫలానిది రెండవదిగా ఉండాలి, ఫలానిది మూడవదిగా ఉండాలి, 3వ భాష ఐచ్ఛికంగా ఉండాలనేది అది కేవలం రాష్ట్రాలు నిర్ణయించుకోవాలనేటటువంటి వైపుకి కేంద్రం ఆలోచించగానే ఉంటే గొడవ వచ్చిండేది కాదు. కావాలనుకుంటే తమిళనాడు వాళ్ళకి హిందీని కూడా ఉంటే ముచ్చట పడితే తీసుకునేవాళ్ళు, లేకుంటే వదిలేసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ హిందీ కావాలని అనుకుంటే నడుపుకుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. రాష్ట్రం వరకు ప్రజలకు ఇబ్బంది అనేది వేరే విషయం లేదు, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య గొడవ రాదు. అందువల్ల ఏమిటంటే బహుభాషలు, బహు సంస్కృతులు ఉండే ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నటువంటి భారతదేశం లాంటి చోట, అసలు భాషల ప్రాతిపదిక మీదనే రాష్ట్రాలు ఏర్పడినటువంటి చోట, ఆ రాష్ట్రాల మధ్య కేంద్రానికి వాటికి మధ్య ఉన్న సంబంధాలు ఫెడరల్ సంబంధాలు అయి ఉండాలన్నటువంటి రాజ్యాంగం రాసుకున్నటువంటి చోట మనము ఈ భాషల పేరుతో పెత్తనం చెలాయించడానికి పూనుకోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదనేది మేము చెప్పేది. అందువల్ల పూర్తిగా రాష్ట్రాలకి సర్వతంత్ర అధికారాలు ఉన్నాయి. ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించుకునేది వాళ్ళు, ఆ పిల్లలు ఏం కావాలని నిర్ణయించుకునేటటువంటిది వాళ్ళు, ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఏ భాష నేర్చుకుంటే ఎక్కువ ఉపయోగం అనేటటువంటిది నిర్ణయించుకోవాల్సినటువంటి వాళ్ళు కాబట్టి కేంద్రం ఈ విషయంలో పెత్తందారి పోకడకు పోకూడదనేది మా అభిప్రాయం. అంటే నిధులు ఇవ్వము, భాషని తీసుకోకపోతే అంటూ తెలంగాణకి ఇంతకుముందు మీరు కూడా ప్రస్తావించారు, 2000 కోట్ల వరకు ఇవ్వలేదు. ఇప్పుడు అదే పరిస్థితి మిగతా రాష్ట్రాలకు కూడా వచ్చే అవకాశం లేదండి. ఇప్పుడు వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే మేము త్రిభాషా సూత్రాన్ని అమలు చేయము అనో, లేకుంటే మీరు చెప్పిన ఫలాని హిందీని 3వ భాషగా మేము నేర్చుకోము అనో, తమిళనాడుతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా ఏవైనా నిలబడితే, ఉదాహరణకి రేపు పొద్దున పశ్చిమ బెంగాల్లో నిలబడింది అనుకోండి, మాకు బెంగాలీ ఇంగ్లీషు రెండో చాలు, ఇది అక్కర్లేదని, లేదా బెంగాలీ ఇంగ్లీషుతో పాటు మాకు ఉర్దూ కావాలి అని చెప్పి అన్నారనుకోండి, ఉర్దూ కూడా భారతీయ భాషే అని అన్నారనుకోండి, నో అలాంతా కుదరదు, మీరు హిందీ మాత్రమే 3వ భాషగా తీసుకొని తీరాలని చెప్పి కేంద్రం ఒక డిక్టేషన్ చేసి నిధులు ఆపేసేదానికి పూనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చేసిన పని అక్కడ కూడా చేయొచ్చు. అసలు నిధులను ఎలా ఆపుతారండి? నిధులు హిందీ భాష అభివృద్ధి కోసం కేటాయించినట్టుగా
మొత్తం పిల్లల చదువు కోసం కేటాయించినవి. సర్వశిక్షా అభియాన్ నిధులు ఆడపిల్లల చదువు కోసము లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లల చదువుల కొరకు కేటాయించినటువంటి నిధులని హిందీ వాడడం వాడకపోవడం అనే పాయింట్ మీద ఆపేయడం అనేటటువంటిది ఏముంది? మీరు హిందీ అభివృద్ధి కోసం ఏదైనా చేసి నిధులు ఇచ్చుంటే దాన్ని ఆపేయండి. హిందీ నేర్చుకోకపోతే అర్థం ఉంది తప్ప పేద పిల్లలకి అన్నం పెట్టే దాని విషయంలో, పుస్తకాలు ఇచ్చే దాంట్లో విషయంలో, డ్రెస్ ఇచ్చేటటువంటి దాని విషయంలో ఈ అంశాలు పెట్టడం ఏమిటి? హిందీ నేర్చుకోలేదనే పాయింట్ మీద చాలా అబ్జర్డ్. ఇది పెద్ద ఘోరమైనటువంటి విషయం. అసలు ఏమిటి? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ఆకాశం నుంచి కురిపించుకునిందా? రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ ద్వారా కడితే వచ్చినటువంటివే కదా. మరి అలాంటప్పుడు నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నిధులతోనే నాటకం ఆడుతుంది. మరి అలాంటప్పుడు రాష్ట్రాలు మాకు పలాని భాష కావాలని అడిగిన దానికి మొత్తం విద్యారంగానికి మేము ఇచ్చే సహాయాన్ని ఆపేస్తామని చెప్పడం అనేది అది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ఎక్కడికి దారితీస్తుందో కూడా మనం చెప్పలేం. ఎక్కడికి దారితీసినా బాధ్యత కేంద్రాందే అవుతుంది. ఇవాళ అలాంటి ప్రయత్నం జరిగితే అంటే తెలుగు లాంటి మాతృభాషకి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అసలు కేంద్రము వీటిని కాదు పట్టించుకోవాల్సింది, మాతృభాషలు ఏమవుతున్నాయనే దాన్ని పట్టించుకొని ఉండాలి. నూతన విద్యా విధానాల్లో మాతృభాషకు పెద్ద పీట వేస్తున్నామని మాట వరుసగా రాసుకున్నారు కూడా. అలాంటప్పుడు మాతృభాషలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మాతృభాషలు ఏమవుతున్నాయి, ఇంక్లూడింగ్ హిందీ కూడా, హిందీ భాష రాష్ట్రాలలో హిందీతో సహా ఏమవుతున్నాయి, అవి అభివృద్ధి చెందుతున్నాయా, ఆ భాషా మాధ్యమంలోనే చదువు జరుగుతోందా, అసలు ఆ భాషలను నేర్పడం అనేదైనా జరుగుతూ ఉందా అనే దాని గురించి మొదట పట్టించుకొని అది కన్నా జరగకపోతే మేము పట్టించుకుంటామనే మాట అని ఉన్నా కొంత అర్థం ఉండేది. ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్కృతి వచ్చిన తర్వాత అది ఏ భాషను వాళ్ళు నేర్పడం లేదు. ఒకవేళ నేర్పినట్టు నటిస్తున్నారే తప్ప చేయడం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లాంగ్వేజెస్ని అండర్మైన్ చేసి, లేకపోతే ఇంకేదో మొన్న ఎవరో చెప్పారు మేము జాపనీస్ భాష నేర్పదలుచుకున్నాము అని చెప్పి ఆ రకంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, మాతృభాషలు కాస్త దివాలా తీస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అందువల్ల కేంద్రము భాషా విధానంలో ఏదన్నా జోక్యం తెలుసుకుంటే మాతృభాషలకి భారతీయ భాషలకి అన్యాయం జరిగేటటువంటి ఈ కార్పొరేట్ విద్యా విధానపు సంస్కృతి ఉందే దాని గురించి పట్టించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. రేపొద్దున మరొక ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ప్రభుత్వం వచ్చి లేకపోతే మరొక అభిప్రాయాన్ని ప్రకటించేటటువంటి కాలం వచ్చిందనుకోండి, మన అవసరం ఇంకొకటి అయిందనుకోండి, ఖచ్చితంగా మనం హిందీని కాదనే రోజు వస్తే రావచ్చు కూడా, కాక రాకపోతే రాకపోవచ్చు కూడా. వచ్చినా రాకున్నా రాష్ట్రానికి కేంద్రానికి మాత్రం ఎట్టంటే వ్యవహరించేదానికి వీల్లేదు, దానికి అధికారం లేదు. వస్తే నష్టం వస్తుంది దేశానికి. ఫైనల్ కూడా చెప్పండి, దేశంలో 22 పైగా అధికారిక భాషలు ఉన్న నేపథ్యంలో కేవలం హిందీని మాత్రమే తీసుకురావడం వెనకాల బీజేపీ ఏమైనా రాజకీయ కుట్ర కోణం ఏమైనా ఉందనుకుంటున్నారు? ఇది మొదటి నుంచి ఉన్నదే. నిజానికి హిందీని డెవలప్ చేయాలి అని అనడంతో వెనక వాళ్ళు ఏమనుంటున్నారు? త్రిభాషా సూత్రంలో సంస్కృతాన్ని ఇరికిచ్చారు. అంటే హిందీ భాషా ప్రాంతీయులంతా దక్షిణాది భాషలు నేర్చుకోకుండా సంస్కృతాన్ని నేర్చుకున్నట్టు నటిస్తే త్రిభాషా సూత్రం అమలైనట్టుగా లెక్క రాయటం చేసి ఆ రకంగా ఇతర భారతీయ భాషలకి అన్యాయం చేశారు. మరి ఎలా చేస్తుంది? ఈ విధంగా చేయడం ద్వారా రేపొద్దున ఖచ్చితంగా హిందీని ఎందుకని వాళ్ళు రుద్దుతున్నారు? ఖచ్చితంగా ఒక భావజాలాన్ని, ఒక సంస్కృతిని, దేశవ్యాప్తంగా ఉన్న ఏకశిలా సదృశ్యమైనటువంటి పద్ధతిని విద్యా విధానాలను సాంస్కృతికంగానూ తేవాలనే హిందీని ఆ రకంగా రుద్దడం అనేటటువంటి జరుగుతుంది. అందులో సందేహమే లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒకే పన్ను విధానం వచ్చింది, ఒకే రకమైన ఎన్నికల విధానం వచ్చింది, రేపో మాపో ఒకే రకమైనటువంటి భాషా విధానం కూడా, భాష నేర్చుకునేది కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రకంగా మొత్తం ఒక మోనోలిథిక్ సిస్టాన్ని తేవడంలో భాగంగానే హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భయంకరంగా వికటిస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. ఖచ్చితంగా వికటిస్తుందని విటప్ బాలసుబ్రహ్మణ్యం చెప్తున్నారు. రాష్ట్రాలకి ఆ భాషల మీద రాష్ట్రాలకు నిర్ణయాలు వదిలేయాలి తప్పించి రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయకూడదు. రెండోది, కేంద్రం ఇచ్చే నిధుల్ని ఈ విద్యా విధానం లేకపోతే భాష మీద బేస్ చేసుకుని నిధులు విడుదల చేయమనే విధానం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని విటప్ బాలసుబ్రహ్మణ్యం చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ ఆర్టీ, విజయవాడ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.